లోక్సభ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ రిలీజ్ చేసింది. 114 అసెంబ్లీ 5 లోక్సభ అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించారు. కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా రామ్ పుల్లయ్య యాదవ్, రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గిడుగు రుద్రరాజు, బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ఎంపీ జేడి శీలం, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పల్లం రాజుల పేర్లు ప్రకటించారు. లోక్సభ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ అయింది. అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ రిలీజ్ చేసింది. 114 అసెంబ్లీ 5 లోక్సభ అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించారు. కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా రామ్ పుల్లయ్య యాదవ్, రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గిడుగు రుద్రరాజు, బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ఎంపీ జేడి శీలం, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పల్లం రాజుల పేర్లు ప్రకటించారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, మరి ఏఐసీసీ మొత్తంగా 114 అసెంబ్లీ 5 పార్లమెంట్ స్థానాలతో కూడిన అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది కదా. అయితే 114 అసెంబ్లీ స్థానాల్లో చూసుకుంటే ఎవరెవరికి ఏ పార్టీల నుంచి వచ్చిన వారికి కేటాయించారు, ఎలా ఉంది మొత్తం ఈ కూర్పు చూస్తూ ఉంటే? అది అసెంబ్లీ కావచ్చు, లోక్సభ కూర్పు కావచ్చు. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే 114 అసెంబ్లీ స్థానంలో అదేవిధంగా మరో 5 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి జాబితాని ఏఐసీసీ నుండి అధికారికంగా విడుదల చేశారు. కడపలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి సమాధి వద్ద పిసిసి చీఫ్ షర్మిల ప్రార్థన చేశారు. ఆ తర్వాత అధికారికంగా ఏఐసీసీ నుంచి జాబితా విడుదలైంది. ఇందులో భాగంగానే కడప లోక్సభ నుంచి ముందుగా అనుకున్నట్టుగానే షర్మిల బరిలో దిగిపోతున్నారు. ఇక కాకినాడ నుంచి పల్లం రాజు, అదేవిధంగా కర్నూలు నుంచి పుల్లయ్య యాదవ్ కూడా రంగంలో దిగుతున్నారు. రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజుతో పాటు బాపట్ల నుంచి ఎస్సీ రిజర్వ్ క్యాండిడేట్ గా ఉన్నటువంటి స్థానం నుంచి జేడీ శీలం రంగంలో దిగారు. అయితే ఇంకోవైపు చూసుకుంటే కనుక ఇటీవల వైసీపీ నుంచి వచ్చినటువంటి ఇద్దరు నేతలకి ఇద్దరికి సీట్లను ఖరారు చేశారు. నందికొట్కూరు నుంచి ఆర్దరు, అదేవిధంగా చింతలపూడి నుంచి ఎలీజాకి శాసనసభ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులుగా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తమే చూసుకుంటే కనుక కాంగ్రెస్ నుంచి దాదాపుగా 114 స్థానాలకి అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడం కూడా ఒక రకంగా రాజకీయంగా కూడా ఆసక్తికరంగా మారింది. విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా స్థానం లేకుండా పోయిందన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఏకంగా 114 స్థానాలకి ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. కూటమి కూడా ఆ స్థాయిలో సీట్లను ప్రకటించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కాంగ్రెస్ ఏకంగా 114 స్థానాలకి 5 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ప్రకటించడం కూడా రాజకీయంగా కూడా ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా కాంగ్రెస్ ప్రభావం ఎలా ఉంటుంది, కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి పోటీ ఒకవైపు, కాంగ్రెస్ ఒకవైపు, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు పోటీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటన తర్వాత రాజకీయ ముఖ్యక్షేత్రం ఎలా మారబోతోంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. అర్చన. Right, Harish, thank you very much.